వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్యూటీ అండ్ ఫ్యాషన్. ఈరోజు నేను మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇది మన బోటిక్లో చేసిందే, కస్టమైజ్ చేసిన బ్లౌజు. ఇది మొత్తం అంతా కట్ వర్క్ వస్తుంది. ఇదంతాను చూడండి. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో ఫస్ట్ మనం 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాము. దీన్ని వాష్ చేసి ఐరన్ చేసుకున్నాము ఆరబెట్టి. మనకి కింద ఇక్కడ లైన్ స్ట్రైట్ గా ఉందో లేదో చూసుకుని ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే కనుక మనం ఒక్కసారి ఇలా కట్ చేసేసుకోవాలి నీట్గా. ఫస్ట్ మనం కింద అంతా ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు మనం కుట్లు కోసం ఇలా స్ట్రైట్గా గీత గీసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ ఎంత పొడుగుందో ఒకసారి చూద్దాం. మనకి బ్లౌజ్ లాంగ్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంది. మనం ఇక్కడ 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాం. అలాగే ఇక్కడ కూడా మనం 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి లైన్ స్ట్రైట్గా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ మళ్ళీ 1/2 ఇంచు మనకి ఎక్స్ట్రా కుట్ల కోసం పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూద్దాం. మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఉక్సులు పట్టి వైపు చూసుకోవాలి మనం ఎప్పుడు కూడా. చూడండి, ఇక్కడ నుంచి మనకి కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి. మనకి 10.5 వచ్చింది. చెస్ట్ లూజ్ వచ్చి 10.5 వచ్చింది మనకి. అంటే అరౌండ్ కాదు, మనకి ఒక భాగం మాత్రం చూసాము. మనం ఇప్పుడు దీన్ని మనం 4 భాగాలు చేసుకుని అందులో ఒక భాగం పెట్టాం. మనకి నడుము లూజ్ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ తాళ్ళు పట్టి దగ్గర ఇది కొలవక్కర్లేదు. మనం ఈ తాళ్ళు పట్టి వదిలేసి మనం నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేయాలి. మనకి మొత్తం నడుము లూజ్ వచ్చేసి 35 ఇంచెస్ ఉంది. మనకి 8.5కి కొంచెం ఎక్కువ వస్తుంది. మనం 1 ఇంచు డాట్స్ కోసం 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాం ఇక్కడ నడుము దగ్గర. మనం షోల్డర్ చూసుకోవాలి. ఆల్రెడీ మనం మగ్గం వర్క్ చేసేటప్పుడు షోల్డర్ మనం మొత్తం అంతా కూడా మార్క్ చేసేసుకుంటాము, అవసరం లేదు. కానీ ఒక్కసారి నేను మీకు అర్థం కావాలని చెప్పి చూపిస్తున్నాను. చూడండి, మనకి 12 వచ్చింది. అంటే మనం 6 ఇంచెస్ తీసుకున్నాం. ఇక్కడ మనకి 2.5 కానీ 3 కానీ పెట్టుకోవాలి. మనకి ఆల్రెడీ మగ్గం వర్క్ చేసేటప్పుడు ఆల్రెడీ మార్కింగ్ పెట్టేసుకున్నాం కాబట్టి ఇది పెద్ద అవసరం లేదు. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఇక్కడ నుంచి ఇక్కడ మనం 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం. మనం 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకున్నాం. ఇక్కడ ఇక్కడ 1.5 కానీ 1 ఇంచ్ కానీ 1.5 కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 1.5 దగ్గర మార్క్ చేసుకున్నాను ఇలా స్ట్రైట్గా. చూసారు కదా, ఇప్పుడు మనం రౌండ్ గీసేసుకోవాలి. మనకి ఆర్మ్ హోల్ అరౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి.
చూసారు కదా మనకి ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనకి నెక్ డీప్ అది ఆల్రెడీ అంతా కూడా మనం ఆల్రెడీ వర్క్ చేసిన దాంట్లో పెట్టేసుకుంటాం కాబట్టి ఏం అవసరం లేదు. ఒకసారి నేను మీకు మార్క్ చేసి చూపిస్తాను. 4.5 మనం నెక్ మాత్రం ఏమి కట్ చేయము. ఇప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకుందాము. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత అప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. చూడండి, ఇప్పుడు హ్యాండ్ని మనం 4 భాగాల మీద వేసుకున్నాము. ఇక్కడ హ్యాండ్ మనకి చంక దగ్గర ముక్క సరిపోదు కాబట్టి ఇలా ఫోల్డ్ చేస్తాను నేను. అంటే మనకి ఒక సైడ్ మాత్రమే అతుకొస్తుంది మనకి. ఇప్పుడు మనకి చెయ్యి పొడవు వచ్చేసి 11 ఇంచెస్ వరకు ఉంది. ఇక్కడ కూడా మనకి కింద స్ట్రైట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ స్ట్రైట్గానే ఉంది. ఒక 1/4 ఇంచు మనం కుట్లకు పెట్టుకున్నాం. 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు ఇలా ఒకటి స్ట్రైట్గా గీత తీసుకోవాలి. మీకు స్ట్రైట్గా వచ్చిందో లేదో అని మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవాలి. 11 ఇంచెస్ దగ్గర ఇటు సైడ్ కూడా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూద్దాం మనం. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. అంటే మొత్తం అరౌండ్ వచ్చి 12 ఇంచెస్. 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మళ్ళీ 2 ఇంచెస్ దగ్గర ఖర్చుకు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం 3.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. మనకి మ్యాక్సిమం 10 ఇంచెస్ 11 ఇంచెస్ హ్యాండ్ వచ్చిందంటే ఇక్కడ 3.5 వస్తుంది. డౌన్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మనం ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగా. అక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ అరౌండ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం కరెక్ట్గా వచ్చిందో లేదో. మనకి 9 ఇంచెస్ ఆర్మ్ హోల్ అరౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇది 2 ఇంచెస్ ఖర్చుకి. ఇప్పుడు మనకి హ్యాండ్ ఒక్కొక్కరికి ఇక్కడ సన్నగా ఉండి ఇక్కడ కొంచెం లావుగా ఉంటుంది. సో ఇది కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇది వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఇప్పుడు మనకి ఓన్లీ ఈ పార్ట్ మాత్రం ఈ సైడ్ మనకి ముక్క పడుతుంది. కొంచెం ఒక 1/2 ఇంచ్ కుట్లు పెట్టుకోవాలి పైన. ఇక్కడ ఒక చిన్న టక్ పెట్టుకోవాలి. ఖర్చు దగ్గర కూడా చిన్న టక్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఇది ఖర్చు. ఇక్కడ మనకి భుజం దగ్గర నుంచి 1 ఇంచు, మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర
ఈ 1 ఇంచు మనకి స్ట్రైట్గా ఉండాలి, లేదంటే మనకి ఇక్కడ కూడా బొసుకొచ్చేస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ తర్వాత నుంచి మనం ఇక్కడ దీనికి మిడిల్లో మనం చిన్న మార్క్ పెట్టుకోవాలి. ఎక్కువ తక్కువ కాకుండా ఎగ్జాక్ట్గా మిడిల్లో పెట్టుకుని ఇక్కడ నుంచి కొంచెం కొంచెం స్టార్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి మనకి లోతు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం లోచం కూడా తీసేసుకున్నాము. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ వేద్దాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూసారు కదా, బ్యాక్ పార్ట్ని తీసుకుని ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఇలా క్రాస్ వేసుకున్నాం క్లాత్ని. ఇప్పుడు ఇలా 2 ఇంచెస్ ఇలా మనం ఫోల్డ్ చేసేద్దాం. చూసారు కదా, ఇది మొత్తం మనకి ఎలా ఉందో అలా ఒక్కసారి మొత్తం డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసుకుని ఇలా పెట్టుకున్నాం. మనకి దీన్ని బట్టి కూడా గీసుకోవచ్చు. మనకి రోలర్ ఉంది కాబట్టి ఇక్కడ రోలర్తో మార్క్ చేస్తున్నాను నేను. మన ఖర్చు కోసం ఇది మనకి ఫ్రంట్ నెక్ కూడా ఆల్రెడీ మనం స్టిచ్ వర్క్ చేసేసాం కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వస్తుంది. అయినా ఒకసారి మీకు తెలియడం కోసం మార్క్ చేస్తాను చూడండి. మనకి మగ్గం వర్క్ది ఎప్పుడు కూడా మనం వర్క్ చేసిన వైపు ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేసుకుని తర్వాత ఇటు వర్క్ చేయని వైపు మనం చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 7.2 వచ్చింది, క్రాస్గా మనకి 7.2 వచ్చింది. మనం ఇప్పుడు నెక్ ఇలా రౌండ్ గీసేసుకున్నాము. రౌండ్ గీసుకున్న తర్వాత మనం ఈ డాట్ కోసం ఒక్కసారి చూద్దాం. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ మనం 4వ ఉక్స్ దగ్గరికి ఎంత ఉందనేది చూసుకోవాలి. 4వ ఉక్స్ అని కాదు, మనకి ఇది కాకుండా మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచు మనకు కుట్లుగా వెళ్ళిపోతుంది, ఇక్కడ ఒక 1/2 ఇంచు దాకా దగ్గర 1/2 ఇంచు దాకా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి పైన కూడా కొంచెం కుట్లుగా వెళ్తే సో మనం ఇక్కడ వరకు తీసుకుంటే 5.5 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి 5.5 అలా తీసుకోవాలి. కస్టమర్ బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం కుట్లుగా వెళ్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడికి, ఇక్కడ కూడా మనకు కొద్దిగా కుట్లుగా వెళ్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచు. ఇప్పుడు మనకి సెంటర్లో డాట్ చెక్ చేసుకోవాలి ఒకసారి. మనకి చెస్ట్ పాయింట్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్. ఈ పొడవు వచ్చేసి మనకి 3 ఇంచెస్ వచ్చింది. మనకు పైన కొంచెం కుట్లుకి పెట్టాం కాబట్టి ఆ కుట్లుకి వదిలేసి 10 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ కొంచెం కుట్లుకి. చూసారు కదా, మనం డాట్ ఎక్కడి నుంచి తీసుకున్నామో నెక్కి కొంచెం ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ దగ్గర తర్వాత నుంచి మనం చెక్ చేసుకున్నాం. ఇక్కడ మన కుట్లు కొంచెం వదిలేసిన తర్వాత
10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుని మనకి చెస్ట్ పాయింట్ పెట్టుకున్నాము. ఇదేమో 13 ఇంచెస్ దగ్గర డౌన్ పెట్టుకున్నాము. ఒక ½ ఇంచ్ మళ్ళీ ఒక ½ ఇంచ్ మనం కుట్లు పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి ఈ మూడింటిని ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి నార్మల్గా బ్లౌజ్ లేకపోతే మనం 2.5 దగ్గర అట్లా మార్క్ చేసేసుకుంటాము. ఒకసారి బ్లౌజ్ ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. మనం బ్లౌజ్ లేకుండా కూడా మనం మెజర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎగ్జాక్ట్గా మనకి 2.5 దగ్గర ఇలా ఒక మార్క్ పెట్టుకున్నాము. తర్వాత మనకి 2.35 అలా పెట్టుకుంటే సరిపోతుంది. మనకి బ్లౌజ్ ఉంది కాబట్టి మీకు అర్థం కావాలని నేను మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఇది ఇలాగా మనం ఇది కూడా ఫ్రంట్ నెక్ కట్ చేయము, ఎందుకంటే మనకు ఆల్రెడీ వర్క్ వచ్చేసింది కాబట్టి. మనకి ఈ డాట్ ఎప్పుడు కూడా మరీ ఇలా పైకి వచ్చేలా కాదు, మనకి మిడిల్కి కానీ కొంచెం కిందకు వచ్చేలానే చూసుకోవాలి. కానీ మరీ ఇలా పైకి వస్తే మనకి చెస్ట్ అనేది డాట్స్ తేడా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ కొంచెం మళ్ళీ మనం ఒక ½ ఇంచ్ కుట్లకు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసినప్పుడు మనకి మిడిల్లో గ్యాప్స్ రాకుండా ఉంటుంది. సో అందుకని ఒక ½ ఇంచ్ మనం ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకున్నాం. చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనం కటింగ్ వేసేస్తున్నాం. ఇప్పుడు చూడండి, లో చంక తీద్దాం. ఇక్కడ ఇది కూడా మనం కొంచెం కుట్లు వదిలేసి కొద్దిగా ½ ఇంచ్ తర్వాత నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, ఇది కూడా మనకి సెంటర్కి వచ్చేసరికి ఎక్కువ ఉండాలి. మళ్ళీ ఖర్చులోకి మనకి కలిసిపోవాలి. మనం లో చంక తీసేసాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోను. ఇక్కడ ఆల్రెడీ మనం కుట్లు పెట్టేసుకున్నాం కాబట్టి ఏం కుట్లు పెంచాల్సిన అవసరం లేదు. చూసారు కదా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని మనం రోలర్ తోటి ఒకసారి మార్క్ చేసుకుందాం. రోలర్ తీసుకోమంటున్నాను నేను, ఇందుకే తీసుకోమంటాను మిమ్మల్ని. కొంచెం మనకి ఇటు సైడు బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ ఈ ఒకే దుక్కున మనకి డాట్స్ వస్తాయి. అప్పుడు మనకి డౌట్ ఉండదు. మనకి డాట్స్ ఎంతెంత గ్యాప్లో వేసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. చూసారు కదా, మనకి ఇటు సైడ్ కూడా రోలర్తో చూసారా మార్కింగ్ ఎలా కనిపిస్తుందో క్లియర్గా చూడండి. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ తీసుకుంటే క్రాస్ బెల్ట్ అలాగే హ్యాండ్కి మనకి చిన్న ఖర్చు పడుతుందని చెప్పాను కదా, అది కూడా కట్ చేసేసుకుందాం. ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి క్రాస్ బెల్ట్ ఎంత కావాలనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మనకు వచ్చేసి మొత్తం టోటల్ 10.5 ఇంచెస్ రావాలి. ఇప్పుడు కింద కుట్లకు మనం ఒక ½ ఇంచు కుట్లు పెట్టండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ కూడా కొద్దిగా పైన కుట్లకి ఇక్కడ 2.5 కొంచెం కుట్ల కోసం, ఇటు సైడ్ వచ్చేసి 2.5. మ్యాక్సిమం ఎవరికైనా ఇలాగే ఉంటుంది. లేదంటే మనకి ఆది బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కాబట్టి దాంతో కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఒకసారి.
ఒకసారి మీకు ఇది కూడా చెక్ చేసి చూపిస్తాను. చూడండి, చూసారు కదా 3 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి 2.25, సైడ్కి వచ్చేసి 2.5. కుట్లకు మాత్రం కింద పైన కూడా ఒక్కొక్క 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం పెట్టుకోవాలి. మనం ఇవి మొత్తం 4 తీసుకోవాలి. క్రాస్ బెల్ట్లు వచ్చేసి చూసారు కదా, ఇక్కడ కొంచెం ముక్క పడుతుంది. తర్వాత జాయిన్ చేసుకుందాం. మనకి ఇప్పుడు కంప్లీట్గా బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. జస్ట్ ఓన్లీ కొంచెం మనం కట్ చేసుకుని ఇక్కడ చంకలో ముక్కలు మాత్రం కట్ చేసుకుని చూసారు కదా, మనకి చంక దగ్గర మాత్రం ముక్క కోసం కట్ చేసుకోవాలి. సరిపోవట్లేదు, అది నేను వేరే క్లాత్ మీద వేస్తున్నాను. మనకి ఇక్కడ కుట్లకు కావాలి కాబట్టి సైడ్ కొంచెం ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇది నేను ఇలా స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం చూసుకుని అప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒరిజినల్ పార్ట్ కూడా కట్ చేసేస్తున్నాం. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. చూసారు కదా, మన నెక్ ఏమీ అసలు కదపట్లేదు. నెక్ ఎలా ఉందో మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకు వచ్చేస్తుంది. ఇది మాత్రం కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు మనకి దీనికి కూడా సైడ్ జాయింట్స్ వస్తాయి.
చూసారు కదా, మనకి ఇప్పుడు ఈ పార్ట్ మీద ఇలాగ లైనింగ్ వచ్చింది. ఇప్పుడు ఇది కూడా మనకి ఇటు సైడ్కి వచ్చేలా చూసుకోవాలి లైనింగ్, లేదంటే మనకి స్టిచ్ అయ్యేటప్పుడు రివర్స్లో వచ్చేస్తుంది. ఇది కూడా మనం చెక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు, కటింగ్ చేసుకునేటప్పుడు మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, రెండు ఒకవైపుకే వచ్చాయి. ఇది ఇలా వచ్చింది, ఇది ఇలా వచ్చింది లైనింగ్ మనకి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ డౌట్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. మనకి ఇప్పుడు ఈ మిగిలిన ముక్కలు ఓపెన్ పట్టీలు అవన్నీ తీసుకోవాలి. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది.